ఆచార్య బేతవోడు రామబ్రహ్మంగ శ్రీదేవి భాగవతం 57వ భాగం 8, 10, 20 నవమ స్కంధంలో ఉన్నాం. భూగోళ విషయాలన్నీ కూడా అమ్మవారు చెబుతోంది. నారద ఆకలి, ఒక శిశువు ఉన్నాడు, వాడిని విసిరిస్తే నీళ్లలో పడ్డాడని చెప్పారు. ఆకలి కొన్న ఆ శిశువు జలార్ణవంలో సముద్రంలో ఏకాకిగా తేలుతూ ఆకాశం వైపు చూస్తున్నాడు. తాను తప్ప అక్కడ ఎక్కడ ఏమీ కనపడు. దిగులు పడ్డాడు, రోధించాడు. కొంతకాలానికి జ్ఞానోదయం అయ్యింది. పరమ పురుషుడైన కృష్ణుణ్ణి ధ్యానించాడు. సనాతన బ్రహ్మజ్యోతి ప్రత్యక్షమయ్యింది. అది తొలకరి మబ్బులాగా నీలంగా ఉంది. పీతాంబరం ధరి చిరునవ్వులు చిందిస్తోంది. ఒక చేతిలో మురళి, మరొకటి అభయహస్తం. ఆ తేజస్సును చూడటంతోనే ఆ బాలకుడు సంతృప్తి చెందారు. ఆ పరమేశ్వరుడు ఆనందించి సమయోచితంగా ఒక వరం ప్రసాదించాడు. వత్స, జ్ఞానయుక్తుడవై నాతో సమానుడవవుతా. ఆకలి దప్పులు నీకుండవిక. ఈ అసంఖ్యాక బ్రహ్మాండాలన్నీ నీ నిలయ. లయ పర్యంతం ఇది నీకు నా వరం. నిష్కాముడవు, నిర్భయుడవు, అందరికీ వరదుడవు, జరామృత్యు రోగ శోక పీడా వివర్జితుడు అని ఆశీర్వదించి ఆ శిశువు చెవిలో షడక్షర మహామంత్రాన్ని 3 సార్లు ఉపదేశి, అది సర్వ విఘ్న హరమైన మహామంత్రం. ప్రణవాది చతుర్జంతమైన కృష్ణ శబ్దం. స్వాహాంతం. ఓం కృష్ణాయ నమః స్వాహ అది మంత్రం. ఇచ్చుత్వా తస్య కన్నే నమః మంత్రం షడక్షరం. త్రిః ప్రజజాప వేదాంగ ప్రవరం వరం. ప్రణవాది చతుర్జంతం కృష్ణ ఇచ్చక్షరద్వయం. వకిని జాయాంతమిష్టంచ సర్వవిఘ్నహరం పరం. మంత్రాన్ని ఉపదేశించాక ఆ శిశువుడికి ఆహారం కల్పించాడు పరమాత్మ. ఆ విశేషం చెబుతా తెలుసుకో. ఈ లోకంలో విష్ణు భక్తుడు నైవేద్యంగా సమర్పించిన దాంట్లో 16వ వంతు మాత్రమే వైకుంఠనాథ స్వామికి చెందుతుంది. తక్కిన 15 వంతులు విరాట్ రూపుడైన ఆ శిశువుకే చెందుతుంది అని కృష్ణ పరమాత్మ నియమం చేసి, నిర్గుణుడు, పరిపూర్ణతముడు, కేవలం ఆత్మస్వరూపుడు అయిన కృష్ణ పరమాత్మ నైవేద్యాలతో పను లేదు. ఎవరు ఏ నైవేద్యాలు సమర్పించిన అటు లక్ష్మీనాథుడైన వైకుంఠుడు, ఇటు విరాట్ రూపుడైన శిశువు ఇద్దరే ఆస్వాదిస్తారు. అలా మంత్రం ఇచ్చి, వరం ఇచ్చి, ఆహారం ఏర్పరిచి కృష్ణ పరమాత్మ ఆ బాలకుణ్ణి ఇంకా ఏమైనా కావాలా అడగవయ్యా అని అడిగితే అప్పుడు ఆ డింభకుడు వినయంగా ఇలా, పరమాత్మ, నీ పాదపద్మాల పట్ల నాకు నిశ్చలమైన భక్తి ప్రసాదించి, నా జీవితం క్షణమో శాశ్వతం. అంతవరకు నీ భక్తుడుగానే నేను ఉండిపోవాలి. ఈ లోకంలోని నీ భక్తుడు జీవన్ముక్తి. నీ పట్ల భక్తి లేని మూర్ఖుడు బతికి ఉన్న శవం లాంటి జీవశవం. త్వద్భక్తియుక్తో లోకోస్మిన్ జీవన్ముక్తశ్చ సంతతం. త్వద్భక్తిహీనో మూర్ఖశ్చ జీవన్నపి మృతో హి స. కృష్ణ భక్తి లేనివాడు తపస్సు చేసినా, యజ్ఞాలు చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఉపవాసాలున్నా, తీర్థయాత్రలు చేసినా అంతా వ్యర్థం. వాడొక మూర్ఖుడు. అతడి జీవితం వ్యర్థం. అతడి ఆత్మ అతడిని నిందిస్తుంది. అతడి శరీరంలో ఆత్మ ఉన్నంత కాలం
అతడు శక్తియుక్తుడుగా కనపడ. ఆత్మ వెళ్ళిపోయాక సర్వశక్తులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అన్నీ సర్వతంత్ర స్వతంత్ర. కృష్ణ పరమాత్మ ఆ ఆత్మవు నువ్వే. సర్వాత్మ ప్రకృతి కన్నా పరుడు, స్వేచ్ఛామయుడు, సర్వ ఆద్యుడవు, బ్రహ్మజ్యోతివి, సనాతనుడు. బాలకుడి మాటలకు కృష్ణ పరమాత్మ మురిసిపోయా. మధురంగా బదులు చెప్పా. బాలక, నాలాగే నువ్వు కూడా చిరకాలం సుస్థిరంగా ఉండు. ఎందరు బ్రహ్మలు నశించినా నీకు మాత్రం నశింపు లేదు. ప్రతి బ్రహ్మాండంలో నువ్వు అంశమాత్రుడుగా లఘు విరాట్ రూపంగా ఉండు. నీ నాలిక కమలం నుంచి విశ్వస్రష్ట అయిన బ్రహ్మ అవతరిస్తూ ఆ బ్రహ్మకు పాలభాగం నుంచి ఏకాదశ రుద్రుడు ఆవిర్భవిస్తారు. వాళ్ళంతా శివాంశ సంభూతులు, సృష్టి సంహార కారణులు. వారిలో ఒకడైన కాలాగ్ని రుద్రుడు విశ్వ సంహార కారకుడవుతాడు. విశ్వ సంరక్షకుడు మాత్రం ఎప్పుడూ విష్ణువే. అతడు రుద్రాంశమే. బలగా, నా పట్ల నీకు భక్తి నిశ్చలంగా ఉండే వరమిస్తున్నా. ధ్యానంతో నిత్యం నన్ను నా వక్షస్థల నివాసినని చూడగలుగుతావు. వత్సా, నా లోకానికి నేను వెళుతున్నా, ఇక నువ్వు ఉండు అని కృష్ణ పరమాత్మ అంతర్ధానం చెందాడు. తన లోకానికి వెళ్ళడంతోనే బ్రహ్మను శంకరుణ్ణి పిలిచాడు. వత్స, చతుర్ముఖ సృష్టిని ప్రారంభించి శిశువు నాభి కమలం నుంచి ఆవిర్భవించు నాయన. మహాదేవ, బ్రహ్మకు పాలభాగం నుంచి నువ్వు అవతరి చిరకాలం తపస్సు చెయ్యి అని ఆజ్ఞాపించాడు. ఇద్దరు కృష్ణ పరమాత్మకు నమస్కరించి బయలుదేరి బ్రహ్మాండ గోళంలో మహాజలార్ణవంలో శిశు రూపంలో ఉన్న విరాడంశమూర్తిని నీరదశ్యాముడు యువ పీతవాస జలతల్పం మీద శయనించి ఉన్న ప్రసన్న వదనుడు చిరునవ్వులు చిందిస్తున్నాడు. విశ్వవ్యాపి జనార్దన్. అతడి నాభి కమలం నుంచి బ్రహ్మ అవతరించాడు. పద్మనాళంలోకి దిగాడు. సృష్టి లక్షణమేమిటో తెలుసుకుందామని అన్వేషించాడు. ఎంత దిగినా ఆ పద్మనాళానికి అంతం కనపడల్లా. మళ్ళీ పద్మంలోకి వచ్చాడు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి చింతాపరవశుడయ్యాడు. కృష్ణ పాద పద్మాలు ధ్యానించాడు. దివ్య చక్షువులకి జలతల్పం మీద శయనించి ఉన్న ఆ బాలుడే కనిపించి అతడి రోమకూపంలో బ్రహ్మాండం దర్శనమిచ్చి ఆ పైన కృష్ణ పరమాత్మ కనిపించి గోలోకంలో గోపీ సమేతుడై కనిపించి అతడిని స్తుతించి వరం పొంది సృష్టి ప్రారంభించాడు చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మదేవుడికి సనక సనందనాదులు మానసపుత్రుడుగా పుట్టారు. ఏకాదశ రుద్ర కళలు పాలభాగం నుంచి ఆవిర్భవించి వామభాగం నుంచి విష్ణువు రక్షకుడుగా అవతరించి అతడు చతుర్భుజుడు శ్వేతద్వీపంలో నివాసం ఏర్పాటు చేసుకొని ఆ పైన విరించి విశ్వాన్ని సృష్టించారు. స్వర్గం, మత్స్యలోకం, పాతాళం, చరాచర జగత్తు కల్పించారు. అలా ప్రతి రోమకూపంలో ఒక్కొక్క విశ్వాన్ని ఒక్కొక్క బ్రహ్మ సృష్టించారు. ప్రతి విశ్వంలోనూ కూడా త్రిమూర్తులుంటారు. నారద, ఇది కృష్ణ పరమాత్మని గుణకీర్తన, శుభప్రదం, మోక్షదాయకం. ఇంకా ఏం వినాలనుకుంటున్నావో అడుగు నాన్నాడు నారాయణము. ఇది నవమ అధ్యాయంలో, నవమ స్కంధంలో 3వ అధ్యాయంలో 62 శ్లోకాల భావమంతా చెప్పాను. శౌనకాది మహామునులార నారద నారాయణ సంవాదం శ్రద్ధగా వింటున్నారుగా అని సుహృదుడు హెచ్చరించి నారదుడు మళ్ళీ నారాయణ మహర్షిని అడుగుతున్నాడు. సరస్వతీ పూజ
నారాయణ మహర్షి, నా జన్మ ధన్యమైందయ్యా, వినాల్సిందంతా విన్నా, ఒక్క సందేహం ఇంకా ఉండిపోయి. పరాప్రకృతి 5 రూపాలు ధరించింది కదా, వారిలో ఏ రూపానికి ఏ పూజ చెయ్యాలి, ఎలా? లోగడ ఎవరు చేశారు, ఏ వరాలు పొందారు? స్తోత్రం, ధ్యానం, ప్రభావం ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఉంది. అనుగ్రహించు అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణమూర్తి ఆరంభించాడు. గణేశ జననీ దుర్గా రాధాలక్ష్మి సరస్వతి సావిత్రీ చ సృష్టి విధౌ పురకృతి పంచధా స్మృత. నారద, దుర్గా, రాధాలక్ష్మి, సరస్వతి, సావిత్రి అని సృష్టికి ఆదిలో పరాప్రకృతి 5 రూపాలు ధరించి. వీరి పూజా విధానం సుప్రసిద్ధం. వీరి ప్రభావం పరమాద్భుతం. వీరి చరిత అమృతప్రాయం, సర్వం మంగళప్రదం. వీరు ప్రకృతికి అంశ కళ. సవిస్తరంగా చెబుతా, సావధానుడవై ఆలకించు. వీరితో పాటు కాళి, వసుంధర, గంగ, షష్ఠి, మంగళ చండిక, తులసి, మానస, నిద్ర, స్వధ, స్వాహ, దక్షిణాదేవుల చరిత్రలు కూడా చెబుతా. సంగ్రహంగా కొందరివి, విస్తారంగా మరికొందరివి చెప్తా. దుర్గారాధనది విస్తీర్ణమైన చరిత. బ్రహ్మనందన నారద, మొదటిసారిగా శ్రీకృష్ణుడే సరస్వతి పూజ రూపొందించారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మూర్ఖుడు సైతం పండితుడైపోతాడు. ఆదౌ సరస్వతీ పూజ శ్రీకృష్ణేన వినిర్మిత, యత్ ప్రసాదాన్మునిశ్రేష్ట మూర్ఖో భవతి పండిత. కృష్ణాదేవి ముఖం నుంచి ఆవిర్భవించిన వెంటనే సరస్వతీదేవి కామ పరవశ అయి కృష్ణుణ్ణి సమీపించి ఆవిర్భావాన్ని గ్రహించిన కృష్ణుడు పరిణామంలో సుఖావహమైన హితాన్ని, సత్యాన్ని మృదువుగా ఉపదేశించారు. సాధ్వీదేవి సరస్వతి, నా అంశతో ఆవిర్భవించిన ఈ చతుర్భుజ నారాయణుణ్ణి సేవించు. అతడు యువకుడు, సుందరుడు, సర్వసద్గుణ సంపత్, అన్నిటా నాకు తుల్యుడు. కామినీ మణుల కామాన్ని గుర్తించగలిగినవాడు, తీర్చగలిగినవాడు కూడా. శతకోటి మన్మథాకారు, అతన్ని సేవించు. అలా కాక నన్నే భర్తగా వరించి ఇక్కడ ఉండదలిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నీకన్నా బలవంతురాలు, శక్తివంతురాలు రాధవు, నీకు క్షేమం కాదు. నేను కాపాడలే. ఇతరుల కన్నా బలవంతుడు కదా, మరొకరిని కాపాడగలడు. నేను అశక్తుణ్ణి, అనీశ్వరుడు. పరులను ఎలా కాపాడతా? లోకం దృష్టిలో నేను సర్వేశ్వరునే, సర్వశాసకుడినే. కానీ రాధను బాధించడానికి మాత్రం నా దగ్గర దమ్ము లేదు. తేజస్సుతో ఆ రాధ నాకు సమానుల, నా ప్రాణ అధిష్టాన దేవ. అంచేత రాధను హింసించడం అంటే నేను ప్రాణాలు వదిలిపెట్టలే. ఆ పని నేను చెయ్యలేదు. ప్రాణాల కన్నా తీపి ఇంకొకటి లేదు కదా. కాబట్టి ఓ కళ్యాణి, నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళి చతుర్భుజుడిని సేవి. నీకు నాకు క్షేమం. అతడిని పతిగా స్వీకరించి చిరకాల సుఖాలు అనుభవి. అక్కడ అరిషడ్వర్గ విరహిత లక్ష్మీదేవి ఉంటుంది. తేజోరూప గుణాలతో నీకు సరిసమానురాలు. ఆమెతో నీ కాలం హాయిగా గడుస్తు. లోభమోహాలు లేంది కనుక నిన్ను బాధించి ఆ చతుర్భుజ నారాయణుడు కూడా మీ ఇద్దరి పట్ల సమానమైన గౌరవ ఆదరాలు చూపిస్తాడు. సరస్వతి, నీకు మరొక వరం ఇస్తున్నా. ప్రతి విశ్వంలో, ప్రతి యుగంలో దేవ మానవ జాతుల వాళ్ళంతా నిన్ను పూజిస్తారు. మాఘమాసంలో శుక్ల పంచమి నాడు, విద్య ఆరంభంలో అక్షరాభ్యాసం నాడు భక్తి ప్రపత్తులతో సరస్వతీదేవి అయిన నిన్నర్చిస్తా. మహాప్రళయంలో సృష్టి అంతమయ్యేదాకా నీ పూజలు నిరంతరాయంగా సాగు.
షోడశ ఉపచారాలతో కణ్వశాఖోక్త శాఖ ఉక్త పద్ధతిలో ధ్యాన ఆవహన స్తవాలతో జితేంద్రులై ప్రజలంతా నిన్ను కొలుస్తారు. నీ రూపంతో సువర్ణ గుటిక ప్రతిమ తయారు చేసి కుండలో కానీ కలశంలో కానీ పుస్తకంలో కానీ నిక్షేపించి గంధ చందనాదులతో అర్చించి ఆ పైన దాన్ని కవచంగా కంఠసీమలోనో కుడి భుజానికో ధరిస్తే నీ అనుగ్రహ పాత్రుడవుతాడు. నారద, అలా నియమించి కృష్ణుడు ముందుగా తానే పూజ చేశాడు. ఆ పైన బ్రహ్మ విష్ణు శివాదులు అనంతుడు ధర్ముడు సనకాది మునీంద్రుడు సకల దేవతలు రాజులు మానవులు అంతా చేసి ఈనాటికి సకల లోకాలలో సరస్వతీదేవి అర్చించబడుతో అని క్లుప్తంగా ముగించాడు నారాయణము. నారదుడికి సంతృప్తి కలగల. కల్వశాఖోక్త పద్ధతి ఏమిటో అన్నావు, నాకేం అర్థం కాలేదయ్యా. పూజా ద్రవ్యాలు, నైవేద్యాలు, ధ్యాన కవచాలు చెప్పమని అడిగితే మొదలుపెట్టారు. విరించి సుత మాఘ శుక్ల పంచమి నాడు, శ్రీ పంచమి అక్షరాభ్యాసం నాడుగా తెల్లారుజామున లేచి శుచి అయి సంయుతుడై నిత్యక్రియలు పూర్తి చేసుకొని కలశం స్థాపించి ముందుగా వినాయక పూజ చెయ్య, తర్వాత సరస్వతిని ధ్యానించి కలశంలోకి ఆవాహన చెయ్యి, మళ్ళీ ధ్యానించాలి. షోడశోపచార పూజలు చెయ్య. పాలు, పెరుగు, వెన్న, పేలాలు, చిమ్మిలి, చెరకు, పటిక బెల్లం, తేనె ఇత్యాదులు నైవేద్యం పెట్టు. తెల్లని బియ్యంతో అక్షతలు తయారు చెయ్య. అటుకులు, వరి అన్నం, ఘృతం, సైంధవ సమ్మిశ్రమైన హవిష్యాన, యవ గోధుమ చూర్ణంలో నెయ్యి, పాలు, పంచదార కలిపి చేసిన ప్రసాదం, అరటి పళ్ళు, క్షీరాన్నం, నారికేళం, కొబ్బరి నీళ్లు, బదరీ ఫలం ఏవైనా సరే ఆయా ఋతువుల్లో ఆయా దేశాల్లో దొరికే పళ్ళు, పలహారాలు నైవేద్యానికి పనికొస్తాయి. అలాగే పువ్వులన్నీ పూజకు పనికొస్తాయి. సుగంధభరితమైన చందనంతో పూజించాలి. తెల్లని నూతన వస్త్రం కావాలి. అందమైన శంఖం కావాలి. తెల్లని పూలతో దండ కట్టి సమర్పించాలి. వేద సమ్మతమైన సరస్వతి ధ్యానం తెలియచేస్తున్న ఇది సకల భ్రమభంజకం. శ్రద్ధగా విను. సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహర కోటి చంద్ర ప్రభా పుష్ట శ్రీయుక్త విగ్రహ వహ్ని శుద్ధాం సుఖాధానాం వీణా పుస్తకధారిణీం రత్నపాసారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితాం సుపూజితాం సురగణై బ్రహ్మ విష్ణు శివాదిభిః వందే భక్త్యా వందితాం చ మునీంద్ర మనుమానవైః. అలా ధ్యానించి సమస్తం అర్పణ చేసి స్తుతించి కవచం ధరించి సాష్టాంగ నమస్కారం చేసిన వాళ్ళకి సరస్వతీదేవి కులదైవమై సకల శుభాలు కలిగి విద్యారంభంలో కానీ సంవత్సరాది నాడు కానీ ఏ పంచమి రోజునైనా ఈ పూజ చెయ్య. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అనే బీజాక్షరాలతో రెండేసుతో కలిపి సరస్వత్యై స్వాహ అనేది వైదిక అష్టాక్షర మూల మంత్రం. ఇది కల్పవృక్షం లాంటి మంత్రం. సరస్వతీ చతుర్థ్యంతం వహ్ని జాయాంతమేవ ఆగమాయిదికం చైవ మంత్రో యం కల్పసాధో. ఓ ఐం హ్రీం క్లీం అది బీజత్రయం, తారత్రయం. సరస్వతి, లక్ష్మీ, మాయా బీజాక్షరాలు అవే ఐం హ్రీం క్లీం. ఈ సరస్వతి మంత్రాన్ని ఆదిలో నారాయణుడు గంగా తీరాన వాల్మీకి మహర్షికి ఉపదేశించి పుష్కర క్షేత్రంలో సూర్యగ్రహణ నాడు భృగు మహర్షి శుక్రుడికి ఉపదేశించాడు. చంద్రగ్రహణం రోజు మరీచి మహర్షి వాక్కుపతి అయిన బ్రహ్మకి అనుగ్రహించాడు.
బదరికాశ్రమంలో బ్రహ్మదేవుడు భృగు మహర్షికి ఉపదేశించి క్షీర సముద్ర తీరంలో అస్తీకుడి జరత్కారు మేరు శిఖరం మీద విభాండకుడికి ఋష్యశృంగుడికి శివుడు కణాద గౌతములకు సూర్యుడు కాత్యాయన యాజ్ఞవల్క్యులకు ఆదిశేషుడు పాతాళంలో పాణినికి భరద్వాజుడికి శాకటాయనుడికి ఉపదేశించి నారద మూలమంత్రాన్ని 4,00,000 కారు నిష్టతో జపిస్తే మంత్రసిద్ధి అవుతుంది. మంత్రసిద్ధి కలిగిందంటే అతడు బృహస్పతికి సమానమైన బుద్ధిమంతుడైనట్లే. చతుర్లక్ష జపేనైవ మంత్రసిద్ధో భవేనృణాం యది స్మాన్ మంత్రసిద్ధో హి బృహస్పతి సమో భవే. నారద, గంధమాదన పర్వతం మీద బ్రహ్మదేవుడు భృగు మహర్షి విశ్వయజ సంపాదకమైన సరస్వతి కవచాన్ని అనుగ్రహించి ఆ సందర్భంగా జరిగిన వాళ్ళిద్దరి సంభాషణ యథాతథంగా నేను చెప్తున్నా, విన్నాక విను. భృగు మహర్షి అడిగాడు, హే బ్రహ్మ విదాం శ్రేష్ఠ, బ్రహ్మజ్ఞాన విశారద, సర్వజ్ఞ, సర్వజనక, సర్వేశ, సర్వపూజిత, విశ్వజయావహమైన సరస్వతి కవచం ఏమిటో అనుగ్రహించి. వత్సా భృగు, సర్వవాంఛాప్రదమైన సరస్వతి కవచాన్ని ఉపదేశిస్తాం గ్రహించి. అది శృతి సారం, శృతి సుఖం, శృతి యుక్తం, శృతి పూజితం. గోలోక బృందావనంలో రసక్రీడారతుడైన రసేశ్వరుడైన శ్రీకృష్ణుడు నాకు ఉపదేశించ. ఇది కల్పవృక్ష సమం, అత్యంత గోపనీయం. కని విని ఎరుగని మంత్రాక్షరాలున్నాయి ఇందులో. ఈ కవచాన్ని ధరించిన శుక్రాచార్యుడు సర్వదైత్య గురువే అయ్యాడు. బృహస్పతి బుద్ధిమంతుడయ్యాడు, దేవగురువయ్యాడు, వాల్మీకి కవీంద్రుడయ్యాడు, ఆది కవయ్యాడు, స్వయంభవమల్వు సర్వపూజితుడై. దీన్ని పఠించినందువల్ల, ధరించినందువల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. కణాద, గౌతమ, కణ్వ, పాణిని, శాకటాయన, కాత్యాయన ప్రభృతులు దీక్షులైన శాస్త్రకర్తలు. వ్యాసుడు వేదాలు విభజించగలిగా పురాణాలు రచించాడు. శాతాతప, సంవర్త, వశిష్ఠ, పరాశర, యాజ్ఞవల్క్య, ఋష్యశృంగ, భరద్వాజ, అస్తీక, దేవల, జైగశవ్య, యయాది ప్రముఖులు సర్వదా గౌరవ మర్యాదలు అందుకున్నారంటే దీని మహిమే. ఈ కవచానికి ప్రజాపతి స్వయంగా ఋషి, బృహతి ఛందస్, శారదాంబికే దేవత, సర్వతత్వ పరిజ్ఞాన, సర్వార్థ సాధన, కవితా రచనలు. దీని వినియోగం బీజాక్షరాలతో సహా ఉపదేశిస్తున్న గ్రహించు నారదా. ఓ శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా, శిరో మే పాతు సర్వదా. శ్రీం వాగ్దేవతాయై స్వాహా, ఫాలమే సర్వదా వతు. ఓం హ్రీం సరస్వత్యై స్వాహా ఇది శ్రోత్రే పాతు నిరంతరం. ఓం హ్రీం భగవత్యై స్వాహా, నేత్రయుగ్మం వదా సదా వతు. ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా, వాసాం మే సర్వధావత్. హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహా, చోష్టం సదావత్. ఓం హ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం వదావత్. ఐం విచ్చేకాక్షరో మంత్రో మమ కంఠం సదావత్. ఓం శ్రీం హ్రీం పాతు మే గిరివాం స్కంధౌ మే శ్రీం పదావత్. ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహా, వక్షః సదా వసత్. ఓం హ్రీం విద్యాధి స్వరూపాయై స్వాహా,
మే పాతు నాభికాం. ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమ హస్తౌ సదావత్. ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం వదావత్. ఓం హ్రీం నాగ వాగధిష్టాతృ దేవ్యై స్వాహ మాం సర్వదా పవత్. ఓం సర్వకంఠనాసిక్యై స్వాహ ప్రాచ్యాం సదావత్. ఓం జిహ్వాగ్రవాసిన్యై స్వాహ అగ్నిదిశి రక్షత్. ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్యై స్వాహ సతతం మంత్రరాజోయం దక్షిణే మాం సదావత్. ఐం హ్రీం శ్రీం ఇత్యక్షరో మంత్రో నైరుత్యాం సర్వదా వతు. ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహ మాం వారుణోవత్. ఓం సర్వాంబికాయై స్వాహ వాయవ్యే మాం సదావత్. ఓం ఐం శ్రీం క్లీం గజ్జవాసిన్యై స్వాహ. మాం ఉత్తరీవత్. ఐం సర్వశాస్త్రావాసిన్యై స్వాహ ఐశాన్యం సదావత్. ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహ చ ఊర్ధ్వం సదావత్. హ్రీం పుస్తకావాసిన్యై స్వాహ అధో మాం సదావత్. ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహ సర్వతో వత్. రెండు అన్ని వైపుల భృగు మహర్షి ఇది బ్రహ్మమంత్ర బ్రహ్మరూపిక. ఈ సరస్వతి కవచానికి విశ్వజయం అని పేరు. ఒకప్పుడు గంధమాదన పర్వతం మీద సూర్యుడి ముఖతః నేను విన్నాను. ఇప్పుడు నీ మీద ప్రేమతో ఉపదేశం. ఇది అత్యంత గోప్యం. ఎవడికి పట్టే వాడికి దీన్ని ఉపదేశించవు. దీన్ని ఉపదేశించిన గురువు శాస్త్రీయంగా వస్త్ర అలంకార చందనాదులను అర్చించి సాష్టాంగపడి లేచి కవచ ధారణ చెయ్యి. 5 లక్షలు జపిస్తే ఈ కవచం సిద్ధిస్తుంది. సిద్ధ కవచుడు బృహస్పతికి సమానమవుతాడు, మహావాంగ్మవుతాడు, మహాకవి అవుతాడు, త్రైలోక్య విజయుడవుతాడు. అంతటా జయమే అతడి. కల్పశాఖోక్తమైన కవచమే. ఇంకా స్తోత్రం, పూజా విధానం, ధ్యానం మొదలైన ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకోవడం మంచిది. చెబుతా విను. ఇది నవమ స్కంధంలో 4వ అధ్యాయంలో 91 శ్లోకాల భావం. నారద బ్రహ్మదేవుడు భృగు మహర్షికి ఇలా సరస్వతి కవచాన్ని మూలమంత్ర సహితంగా ఉపదేశి స్తోత్రాన్ని అనుగ్రహించాడు. ఇది కూడా నీకు తెలియజేస్తా, తెలుసుకో. వాగ్దేవి సర్వకామప్రద. ఒకప్పుడు యాజ్ఞవల్కుడు ఈ స్తుతి చేశాడు. శాప విముక్తి పొంది గురు శాపం వల్ల ఆ మహాముని అవిజ్ఞుడయ్య. నేర్చిన విద్యలన్నీ మర్చిపోయేవాడు. దుఃఖాతుడై సూర్యుడి దగ్గరికి వెళ్ళి స్తుతించాడు. తన గోడు చెప్పుకున్నాడు. సూర్యుడు అనుగ్రహించి వేదాంగాలు చదివించి వాగ్దేవుని స్తుతిస్తే పూర్వస్మృతి కలుగుతుందని చెప్పి పంపారు. ఆ మాట మీద యాజ్ఞవల్కు నదిలో స్నానం చేసి శుచి అయి భక్తితో శిరసు వంచి సరస్వతిని స్తుతించాడు. కృపాం కురు జగన్మాత మామేవం హత తేజసం. గురు శాపా స్మృతి భ్రష్టం విద్యాహీనంచ దుఃఖితం. వాగ్దేవి జగన్మాత, నన్ను దయ చూడు తల్లి. నా తెలివి, నా చదువు గురుపు శాపం వల్ల నశించిపోయి చదువులన్నీ మరుపున పడి ఇప్పుడు విద్యావిహీనుడయ్యా. నాకు జ్ఞానాన్ని ప్రసాది, స్మృతిని అనుగ్రహించి, విద్యను శక్తిని కలిగించి, గ్రంథ రచనా శక్తిని దయచేయి. ఉత్తమ శిష్యుణ్ణి సమకూర్చి ప్రతిభ సభా సత్కారాన్ని అనుగ్రహించి గురు శాపం వల్ల
కోల్పోయిన విద్యలన్నిటినీ తిరిగి వినూతనంగా నాకు వచ్చేట్లు చెయ్యి. కాలిపోయిన విత్తనాన్ని మొలకెత్తించే శక్తి దేవతలకు మాత్రమే ఉంటుంది. నువ్వు బ్రహ్మస్వరూపవు, జ్యోతిస్వరూపవు, సనాతని, సర్వ విద్యాధిదేవి. హే వాణి, నమో నమః. నన్ను మళ్ళీ మొలకెత్తించి విసర్గ బిందు మాత్రలకు అధిష్టాత్రి నువ్వు, నీతివి నువ్వు, వ్యాఖ్యారూపం, వ్యాఖ్యాధిష్టాత్రి. నీ దయలేంది ఎంతటి పండితుడైన నోరు మెదపలేడు. కాల సంఖ్యా స్వరూపిణి నమో నమః. భ్రమ సిద్ధాంత రూపు, స్మృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి నువ్వే. ప్రతిభా కల్పనా శక్తులన్నీ నువ్వే. స్మృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభాం కల్పనాశక్తి యాచ తస్మై నమో నమః. ఒకప్పుడు సనత్కుమారుడు బ్రహ్మదేవుణ్ణి జ్ఞానోపదేశం చెయ్యమని అడిగా. అప్పుడు బ్రహ్మదేవుడు సిద్ధాంతం చెయ్యలేక, ఏం మాట్లాడలేక మూగపోయి. అప్పుడు అక్కడికి కృష్ణ పరమాత్మ వచ్చి వాణిని స్తుతించమని బ్రహ్మకు సలహా చెప్పారు. అతడు అలా స్తుతించి నీ అనుగ్రహంతో ఉత్తమోత్తమ సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి జ్ఞానం ఉపదేశి. అలాగే ఒకప్పుడు వసుంధరాదేవి జ్ఞానోపదేశం చెయ్యమని అనంతుణ్ణి అభ్యర్థించి అతడు నోరు మెదపలేకపోయి. అదేం విచిత్రమని బెంబేలిపోయాడు. అంతలో కశ్యపుడు వచ్చి ధైర్యం చెప్పి సరస్వతిని ప్రార్థించమన్నాడు. అనంతుడు అలాగే స్తుతించాడు. సరస్వతి, నువ్వు కరుణించావు. అప్పుడు నాకు ఒక గొప్ప సిద్ధాంతం చేసి వసుంధర జ్ఞాన భిక్షపిచ్చాడు. ఆమెను మనసులో ఉన్న భ్రమ ప్రమాదులన్నీ తొలగి. వ్యాసుడు ఒకనాడు పురాణ సూత్రం తెలియజెప్పమని వాల్మీకిని అడిగాడు. ఆది కవి మౌనిగా మారి క్షణకాలం వాగ్దేవిని స్మరించాడు. నీ అనుగ్రహంతో వ్యాసుడికి జ్ఞానోపదేశం చేసి భ్రమ అంధకారాన్ని పారద్రోడి దీపంలాంటి నిర్మల జ్ఞానాన్ని, పురాణ సూత్రాన్ని వాల్మీకి వ్యాసుడికి చెప్పగలిగా. ఆ పైన వ్యాసుడు పుష్కర క్షేత్రం 100 ఏళ్ళు సరస్వతి మంత్ర జపం చేసి నీ అనుగ్రహానికి పాత్రుడై వరం పొంది మహాకవీశ్వరుడయ్యాడు. వేద విభజన చేశాడు. పురాణాలు, ఉప పురాణాలు రాశాడు. బ్రహ్మసూత్రాలు కూడా. వాణి, తత్వజ్ఞానం ఉపదేశించమని ఇంద్రుడు శివుని అడిగినప్పుడు కూడా శివుడు నిన్నే ధ్యానించాడు, ఉపదేశించగలిగాడు అప్పుడు. అలాగే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్దశాస్త్రం బోధించమని ఇంద్రుడు అడిగినప్పుడు కూడా దేవగురువు ఆత్మాద్య నిన్నే తలుచుకుంటున్నాడు. నీ అనుగ్రహంతో బోధించగలిగాడు. ఇంద్రుడితో పాటు మరికొందరు శిష్యులు కూడా అప్పుడు శబ్దశాస్త్రం నేర్చుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచే వాళ్ళంతా వాగ్దేవిని నిన్నే ఉపాసిస్తూ ఆ శాస్త్రాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. పలుకుల తల్లి, నీ గుణగణాలను కొడియాడటానికి సహస్ర ముఖ, పంచముఖ, చతుర్ముఖులే చాలంటే ఏకముఖుణ్ణి, మానవ మాతృణ్ణి నేనంతమ్మా. జడీభూత సహస్రాస్య పంచభక్తశ్చతుర్భుజ యాం స్తోతుం కిమహం స్తౌమి తామేకా అస్యేన మానవ. యాజ్ఞవల్కుడు భక్తి వినమ్రుడై సరస్సు వంచి సరస్వతీ దేవిని స్తుతించి ఇలా సాష్టాంగబడి దుఃఖ భారంతో ఏడ్చేసి జ్యోతిస్వరూపిణి మహామాయ ఆ సరస్వతీదేవి కటాక్షి సుఖవీంద్రుడ అవుతావు నువ్వు అని ఆశీర్వదించి వైకుంఠానికి వెళ్ళి. నారద, యాజ్ఞవల్కుడు చేసిన ఈ వాణి స్తోత్రాన్ని పఠించినవాడు కవీంద్రుడవుతా, సంభాషణ చేతురుడవుతా, బృహస్పతి సమానుడవుతా. మూర్ఖుడు కానీ బుద్ధిహీనుడు కానీ 1 సంవత్సరం పాటు ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే వాడే మహాపండితుడవుతాడు, కవీంద్రుడవుతాడు.
మేధావి అవుతాడు. ఇది ముమ్మాటికి నిశ్చయం. అధ్యాయం 5లో 33 శ్లోకాల భావం. నారద, వైకుంఠంలో నారాయణుడి చేరికలో ఉంటున్న సరస్వతి ఒకరోజు గంగాదేవితో పోట్లాడవచ్చు. గంగ ఇచ్చిన శాపం వల్ల భారతదేశంలో సరస్వతి కళ ఒక నదిగా మారిపోయి పుణ్యరూప పుణ్యతీర్థ స్వరూపి, పుణ్యాత్మలతో సేవలందుకున్న తపో రూపి, తప ఫలస్వరూపిణి, పాపాలు అనే ఎందు కట్టెలు పగలెట్టడానికి జల రూపంలో ఉన్న జ్వలదగ్ని స్వరూపి. సరస్వతి నదిలో మునిగి మరణిస్తే వైకుంఠంలోకి వెళ్ళటమే సరాసరి పాస్పోర్ట్. ఎంతటి పాపాత్ముడైన ఏ రోజైనా ఏ సమయంలో కానీ తెలిసి కానీ తెలియక కానీ శిలాసంగా కానీ ఆ నదిలో స్నానం చేస్తే చాలు వాడి పాపాలన్నీ పటాపంచలై విష్ణులోకంలో హరి సన్నిధిలో ఉంటా. హరితో సారూప్యం పొంద. సరస్వతి మంత్రాన్ని ఈ నదీ తీరంలో ఒక నెలపాటు జపించిన వాడు మహామూర్ఖుడైన కవీంద్రుడు అవుతాడు. నిరంతరం ఈ నదిలో స్నానం చేసిన వాళ్ళకి మరింక పునర్జన్మ ఉండదు. గర్భవాస దుఃఖము కూడా ఉండదు. నిత్యం సరస్వతీతూయే స్నాయాన్ముండయన్నర న గర్భవాసం కురితే పునరేవ స మానవా. నారదా, నాకు తెలిసినంతవరకు సరస్వతి గుణ కీర్తన చేశా. ఇంకా నీకేం తెలుసుకోవాలని ఉందో అడుగు అని ముగించాడు నారాయణమూర్తి. అప్పుడు మళ్ళీ నారదుడు అడిగాడు ఈ విధంగా. గంగా సరస్వతుల కలహం. నారాయణ మహర్షి, సరస్వతీదేవి గంగ శాపం వల్ల భారతదేశం నదిగా అవతరించిందన్నావు. వాళ్ళిద్దరికీ కలహమేమిటి, ఎలా వచ్చింది చెప్పు. వేదసారాలైన కథల్ని వినడం ఎవ్వరికైనా కుతూహలం కలిగిస్తుంది కదా. కథ అమృతాస్వాదన ఎంత చేసినా నాకు తృప్తి కలగడల. ఇక చాలు అనిపించడం కూడా లేదు. శ్రేయస్సుల విషయంలో ఎవరైనా అసలు తృప్తి చెందుతారయ్యా? అంటేది ఆ శాప వృత్తాంతం తెలియై అని అభ్యర్థిస్తే నారాయణ మహర్షి మొదలుపెట్టి, బ్రహ్మకుమార, అతి పురాతనం అత్యంత పుణ్యప్రదం గంగా సరస్వతి కలహ గాథ వివరిస్తుంది. శ్రద్ధగా లక్ష్మీ సరస్వతి గంగా ఈ ముగ్గురు శ్రీ మహావిష్ణువుకి ఇల్లాంట్రే. ముగ్గురిని సమానంగా చూస్తున్నాడు. ముగ్గురు సమానంగా అతన్ని ప్రేమిస్తున్నారు. లక్ష్మీ సరస్వతి గంగ తిస్రో భార్యా హరీర ప్రేమ్నా సమాస్తాస్తిష్టంతి సతతం హరి సన్నిధౌ. ఒకరోజు చల్లబాటు వేళ గంగాదేవి విష్ణుమూర్తి దగ్గరకి పదే పదే ఉయ్యారంగా సాకూతంగా కిరీగంటి చూపులతో వింజామర విసురు. ప్రభువు గమనించి స్పందించాడు. తాను చూపులు కలిపి వీరిద్దరి వ్యవహారాలు లక్ష్మీ సరస్వతులు గమని, లక్ష్మీదేవి మనసుకు ఎందుకులే అని ఊర్మిక ఊరుకు. సరస్వతి ఉండబట్టలేక అదేదో అవమానమని గుంజుకొని సత్వస్వరూపిణి లక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ ఓదాచి ఊర్మి వహించు చెల్లాయి అని. అయినా సరస్వతి వెళ్ళ ఊరుకొల్. కళ్ళు ముఖం ఎర్రబడి పెదవులు తొణికాయి. కోపంతో ఊగిపోయి నోరు పారేసుకు. మగడు ధర్మాత్ముడు ఉత్తమోత్తముడు అయితే భార్యని అందరి పట్ల సమతా బుద్ధి ఉంటుంది. కలుడికి అంతా పక్షపాత ఉందిలే, తెలిసిందిలే నాథ. నీకు గంగాదేవి పట్ల సౌభాగ్యం ఎక్కువ, లక్ష్మీదేవి అన్నా నీకు ప్రేమే ఎక్కువ. నేనంటే నీకు అలసి, నీకు బొత్తిగా పనికి రాని దానినే. అందుకే లక్ష్మీదేవి నీ పట్ల విపరీతమైన ఓర్మి ఉంది. ఎన్ని నాటకాలు ఆడినా నువ్వు తనవాడే నువ్వు అని ఆవిడ దేవం. అందుకే నన్ను ఊరుకో ఊరుకో అని ఓదారు.
ఎందుకులే ఈ ఓదార్పులు అవసరం లేదు, నీ అవమానాలు అవసరం లేదు. నా దౌర్భాగ్యం ఎలా ఉంటే అలా ఉంటుంది. అనురాగంలో భక్తులు వంచిత, జీవితం నిష్ఫల. నిన్ను అందరూ సత్వరూపుడవని కీర్తిస్తారు. వాళ్ళు ఎంత మూర్ఖులు, ఎంత జిజ్ఞాసులు, వాళ్ళకి శృతి తెలియదు, నీ మతి తెలియదు అంటూ దులిపేసింది సరస్వతి. అప్పుడు ఏం మాట్లాడిన విపరీతార్థాలు వస్తాయి. సరస్వతి మరింతగా రెచ్చిపోయి భావించిన శ్రీమన్నారాయణుడు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళగా చూసి మరింత నిర్భయం సరస్వతీదేవి విజృంభించి కర్ణ కఠోరంగా దులిపేసి, హే నిర్లజ్జే, హే సకామే, స్వామి గర్వం కరోషి కిం, అధికం స్వామి సౌభాగ్యం విజ్ఞాపయితుమిచ్చ. సిగ్గులేందాన్ని, కామం కళ్ళకెక్కిన దాన్ని, మాకన్నా ఎక్కువగా భర్తను లొంగ తీసుకున్నానని గర్వపడుతున్నావు, విర్రవీగిపోతున్నావు. అధిక సౌభాగ్యవతిని నేనని పెద్ద ప్రదర్శన చేస్తున్న బిల్డప్ అంటమే. నీ గర్వాన్ని అణుస్తా, నీ మగడు చూస్తుండగా నీ కొమ్ములు విరిచేస్తా, ఏం చేస్తాడో చూస్తా అన్నది. మానం దుర్చూర్ణం కరిష్యా తవాజ్య హరి సన్నిధౌ, కిం కరిష్యతి తే కాంతో మమైవం కాంతవల్లరి. అలా నోరు పారేసుకుంటూ గబగబా వచ్చి గంగాదేవి జుట్టు పట్టుకోబోయి లక్ష్మీదేవి మధ్యలో నిలబడి గట్టిగా మందలి. సరస్వతికి అప్పుడు లక్ష్మి మీద కూడా కోపం పెరిగిపోయి, లక్ష్మీ ఇది దారుణం, కళ్ళ ఎదుట విపరీతం జరుగుతుంటే నోరు మెదపకపోగా నన్ను ఆపుతున్నావు. ఒక చెట్టులాగా, ఒక నదిలాగా అడ్డు నిలుస్తున్నావా? సరే, ఒక చెట్టుని నదిని అయిపోయి ఇది నా అయిపో, ఇది ఒక చెట్టు ఒక నది అయిపో, ఇది నా శాపం అనేసి లక్ష్మీదేవి కోపం దుఃఖం పొంగొచ్చి అయినా నిభాయించు. ప్రతి శాపం ఇవ్వల. తన చేతిలో ఉన్న సరస్వతి చెయ్యి వదలను కూడా వదల. మృదువుగా నొక్కుతూ అలాగే నిలబడి శాపం సత్వాదు సాదేవి న సశాప క్షు కోప తత్రైవ దుఃఖితా తస్థౌ వాణిం ధృత్వా కరేణ. ఎరుపెక్కిన కళ్ళతో వణుకుతున్న పెదవులు దుఃఖిస్తూ నిలబడిన లక్ష్మీదేవి గంగాదేవి కళ్ళకు మహోన్నతంగా కనపడి పద్మా, సరస్వతిని వారించి విడిచిపెట్టి రాని, ఏం చేస్తుందో చూద్దాం. చెయ్యని పరమ దుశ్శీల, అందరి మీద నోరు పారేసుకోవడం ఆవిడ నైజం. వాక్ అధిష్టాత్రి కదా, ఆవిడ ఇష్టం. ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడగలదు కనుక మాట్లాడుతుంది. కలహప్రియ, వాద వివాదాలు లేనిదే ఆవిడికి రోజు గడవదు. ఎవరికి తెలియదమ్మా ఇది. యోగ్యత ఉన్న మేరు, శక్తి ఉన్న మేరు వాదులాడని తన బలాన్ని, నా బలాన్ని లోకానికి చెబుదామనుకుంటోందేవు. అలాగే చెయ్యని. మా ఇద్దరి ప్రభావాన్ని, ప్రతాపాన్ని లోకం తెలుసుకోని మంచిదే అంటూ గంభీరంగా మాట్లాడుతున్న గంగాదేవి హఠాత్తుగా కోపావిష్టురాలి సరస్వతిని శపించి, సరిస్వరూపా భవతు సాయా త్వాం చ శశాప అధోమచ్చేసా ప్రయాతు సంతి ఎత్రైవ పాప. సరస్వతి లక్ష్మీదేవిని శపించావు కనుక నువ్వు నదీ రూపం, నువ్వు కూడా నదీ రూపం భూలోకంలో పాపాత్మల మధ్య ప్రవహి. వాళ్ళందరి పాపాలు కలియుగంలో నువ్వే తీసుకోవాలి అనేసి సరస్వతికి అది అగ్నిలో ఆజ్యం పోసినట్టు. వెంటనే తడుముకోకుండా మళ్ళీ ఆవిడ ఇచ్చి, నువ్వే భూలోకానికి పోతావు, నదిగా ప్రవహిస్తావు, పాపాలు నువ్వే తీసుకుంటావు, పాపాత్మురాలా అని గంగని శపించి. అప్పుడొక చతుర్ముఖ నారాయణ మరొక నలుగురు చతుర్భుజ పార్షదుల
లోపలికి వచ్చి వస్తూనే సరస్వతిని చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. మెల్లగా పురాతన జ్ఞానాన్ని ఉపదేశించి కలహానికి శాపానికి గల రహస్య కారణం వివరించి సరస్వతీం కరే ధృత్వా వాసయామాస పక్షసి బోధయామాస సర్వజ్ఞ సర్వజ్ఞానం పురాత్. లక్ష్మి, నువ్వు భూలోకంలో ధర్మజుడనే గృహంలో కళాంశలో అయోనిజగా అవతరి ఆవిడ కూతురుగా ఉండు. అక్కడ నీకు దైవ దోషం వల్ల వృక్షత్వం ప్రాప్తిస్తుంది. ఆ అంశతో అవతరించే శంఖచుడు అనే అసురుడికి భార్యవై ఆ పైన కొంతకాలానికి మళ్ళీ నన్ను చేరుకుంటాం. అలాగే తులసి పేరుతో పరమ పావనమూర్తివై మరొక కళాంశ రూప భారతదేశంలో అవతరి. హే గంగే, నువ్వు సరస్వతి శాప కారణంగా భారతదేశంలో నదిగా అవతరి. అది నీ అంశావతారం. పాపాత్మలను పవిత్రీకరించి భగీరథుడు తపస్సు చేసి నిన్ను తన వెంట తీసుకువస్తా. అప్పటి నుంచి భాగీరథి అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతాం. నా అంశ అయిన సముద్రుడి భార్యవవుతా. అలాగే నా అంశతో అవతరించే శంతనుడి ఇల్లాలు అవుతా. సరస్వతి, గంగ శాపం వల్ల నువ్వు కూడా కళాంశంగా భారత భూమిలో నదిగా మారు. సవతులతో కలహాలు అనుభవించి సత్యలోకంలో బ్రహ్మకు ఇల్లాలివై ఆనందం పొందు. గంగా, నువ్వు ఈ వైకుంఠంలో పద్మగా, శివస్థానమైన కైలాసంలో గంగగా కీర్తింపబడతావు. క్రోధరహితవై, శాంతసత్వరూపిణివై, మహాస్వాధ్వివై, ధర్మచారిణివై, సుశీలవై, పరమ పావనివై అందరి ప్రశంసలు అందుకోండి, పూజలు అందుకోండి. మీరు ముగ్గురు ఇలాగే ప్రతి విశ్వంలో ప్రతి కల్పంలో కీర్తింపబడుతూనే ఉంటారు, స్తుతింపబడతారు, పూజింపబడతారు. మీరు మంగళప్రద పనిలో పనిగా లోకంలో అందరికీ పనికి వచ్చే ఒక ఉపదేశం చేస్తున్నా, మీరు వినండి. ఏ ఇంటిలో ఇల్లా మగరాయుడిలా ప్రవర్తిస్తుంది, ఆ ఇంట్లో అన్నీ అశుభాలు. ఆ పురుషుడి జన్మ నిష్ఫల. జగడాల మారి భార్యతో కాపురం చేసేక అడవులకు పోవటం మంచి. కడుపు నిండా తినడానికి తాగటానికి పళ్ళు నీళ్లు దొరుకుతాయి. మనశ్శాంతిగా బతకవచ్చు. గయ్యాడి భార్యతో వేగడం కంటే నిప్పుల్లో దూకడం చాలా నయం. పులులు సింహాల మధ్య బతకడం చాలా తేలిక. వ్యాధి జ్వాల కన్నా, విషజ్వాల కన్నా దుష్ట స్త్రీల ముఖజ్వాల మరణాంతకమవుతుంది. ఆ పురుషుడికి బతుకు నవ్వుల పాలైపోతుంది. ఇహ పరహలకు చెడిపోతాడు. జీవన్మృతుడి కింద లెక్క. అంటే బతికినా చచ్చిన వాడికి. ఒక ఇల్లాలు ఉండటం, పురుషుడికి ఒక మంచి ఇల్లాలు ఉండటం ఉత్తమోత్తమం. ఆవిడ గుణవతి, శీలవతి అయితే చాలు. ఆ పురుషుడి జన్మ ధన్యమైన. అంతటి సుఖి మరొక్కడు ఉండడు. బహుభార్యలు ఉండటం ఎంతటి వాడికైనా నరక. అది ధర్మ విరుద్ధం, వేద విరుద్ధం కూడా. అందులో నవసతులు ఒకే చోట ఉండటం మరింత నరకం అనుభవించటమే. నేనే ఉదాహరణ. అంచేత గంగా, నువ్వు శివస్థానానికి వెళ్ళి. సరస్వతి, నువ్వు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి. లక్ష్మి, నువ్వు ఒక్కతే ఇక్కడ ఉంటు. అందరికీ సుఖంగా ఉండే ఈ ఏర్పాటు చేస్తాను. అధ్యాయం 6, శ్లోకాలు 68 శ్లోకాల భావం. ఏక భార్యా సుఖి నైవ బహుభార్య కదాచన. గచ్చ గంగే శిరస్థానం బ్రహ్మస్థానం సరస్సు. సుసాధ్యాయస్య పత్ని చ సుశీలా చ పతివ్రత. ఇహ స్వర్గే సుఖం దస్య ధర్మో మోక్షః పరత్తజ. పతివ్రతాయస్య పత్ని స చ ముక్తః శుచిః సుఖి. జీవన్మృతో శుచిర్దుఃఖి దుశ్శీలావతిరేవ చ. శ్రీహరి మాటలు విని ముగ్గురు పశ్చాత్తాపంతో కుమిలి ఒకళ్ళనొకళ్ళు కౌగలించుకొని విలపించి
శాపాలు భూలోక నివాసం నదీ రూపాలు తలచుకొని గజ గజ వణికిపోయి క్రమంగా తేరుకొని జగన్నాథుణ్ణి బతిమాలాడు. ముందుగా సరస్వతి నోరు విప్పి అన్నది, నాథా, నాకు శాప విమోచనం అనుగ్రహించు. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలే. నీలాంటి ఉన్నతులే శాపాన్ని మళ్లించగల సమర్థ. నువ్వు కాదంటే నుప్పుల్లో దూకి సస్తా. వెంటనే గంగాది, నేనేం తప్పు చేశాను, నన్ను వదిలిపెడతావు? నేను ప్రాణత్యాగం చేస్తా. నిర్దోషను సంహరించిన పాపం కట్టుకో. ఏ తప్పు చెయ్యని ఇల్లాలి వెళ్ళగొట్టిన పురుషుడు సర్వేశ్వరుడైన నరకానికి వెళ్ళాలి. నిర్దోషకామిని త్యాగం కరోతి యో నరోభవి సయోతి పరకం నరకం ఘోరం కింటు పర్యేశ్వరోపి సహ సర్వేశ్వరోపి సహ. ఆ పైన లక్ష్మీదేవి, హృదయేశ్వర, నువ్వు సత్వస్వరూపి. నీకు కోపమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. దయచేసి ప్రసన్నుడవు. ఈ ఇద్దరి పట్ల దయ చూపి చాలు. మంచి మగడిని ఓర్పే కదా గొప్ప లక్షణం అని ధూపం వేసి, నాథా సత్వరూపస్థం కోపః కథమహోదం ప్రసాదం కురు భార్యే ద్వే నదీ సత్య క్షమాన. భారతీయ శాపం వల్ల నీ నిర్ణయం వల్ల నేను భారతదేశంలో అవతరించబోతున్నా. సరే, అయితే ఎంతకాలం అక్కడ నేను ఉండలే. మళ్ళీ నీ సన్నిధికి ఎప్పుడు రావాలి? నదీ రూపం ధరించాలంటే మహాపాపులంతా వచ్చి మునకలు వేస్తారు. వారి పాపమంతా నాకే పట్టుకొని మరి ఆ పాపాలను నాకు విముక్తి ఈ సన్నిధికి తిరిగి చేవరటం కలయా తులసీ రూపం ధర్మ ధ్వజసుతాసరి ముఖ్యా కదా లభిష్యామి తత్పాదాంబుజముచ్ఛమచ్యుత. ప్రభు, నువ్వు అధిష్టాన దేవతగా తులసి వృక్ష ధరిస్తానే. ఎప్పుడు నన్ను ఉద్ధరిస్తావు? దయచేసి ఒక్క మొక్క చెప్పయ్యా. కృపానిధివి కనుక నాకు గంగా సరస్వతులు శాప విమోచనం ఎప్పుడో, నీ సన్నిధికి తిరిగి రావడం ఎప్పుడో మమ్మల్ని అనుగ్రహించు అంటూ లక్ష్మీదేవి శ్రీహరి పాదాల మీద పడి బోలు అంటాం, ఆయన ఓలు అన్నాడు అని వడలతో జడతో పాదాలు చుట్టి భక్తానుగ్రహ కారణుడైన అచ్యుతుడు ప్రసన్నుడయ్యాడు. మందహాస సుందర వదనార విందులై లక్ష్మీదేవి భుజాలు పట్టి పైకెత్తి కౌగలించుకొని మృదువుగా అంటాడు, సురేశ్వరి, నా హృదయేశ్వరి, నీ అభ్యర్థన మన్నిస్తా. నా మాటకు నీ కోరికకు ఒక సమత కూరుస్తా. సరస్వతీదేవి కేవలం కళాంశరూపం భారతదేశంలో నదిగా అవతరిస్తుంది. అంతర్భాగంతో బ్రహ్మ సదనంలో ఉంటుంది. స్వయంగా అక్కడే మన ఇంట్లోనే ఉంటుంది. అలాగే గంగ భగీరథుడి వెంట కళాంశ రూపంలో నదిగా భారతదేశానికి వెళ్ళి ముల్లోకాలను పవిత్రీకరించాలని స్వయంగా తాను ఇక్కడే ఉంటుంది. భూలోకానికి వెళ్ళే దారిలోనే కైలాసంలో దుర్లభమై శివుడి జటాజూటాన్ని అలంకరిస్తుంది. నువ్వు కూడా అలాగే కళాంశ రూపంలో పద్మావతి నదిగా, తులసి వృక్షంగా భారత భూభాగంలో అవతరిసి కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచాక మీ ముగ్గురు తిరిగి పరిపూర్ణ రూపాలతో నా వైకుంఠానికి వచ్చి చేరుకోండి. చింతించకండి. సంపదలు వచ్చినప్పుడే ఆపదలు కూడా వస్తాయి. నిజానికి సంపదలకు ఆపదలే కారణాలు. ఆపదలు వచ్చినప్పుడే కదా ఎవరి మహిమ అయినా బయటపడేది. సంపదో హేతుభూతా చ విపత్తి సర్వదేహిన వినా విపత్తేర్మహిమా కేశాం పద్మభవే భవే. అంచేత మీ మహిమ లోకాన్ని తెలియజేయటం కోసమే ఈ ఆపదలు వచ్చాయని నారాయణ మంత్రోపసిద్ధులైన
సజ్జనుల దర్శన స్పర్శన స్నాన అవగాహనలతో మీరు పాప విముక్తులు. ఎందరు మహాత్ములు మీలో స్నానం చేసిన ఒక సజ్జనుడు స్నానమాడితే ఆ కిల్బిషాలన్నీ పటాపంచలైపోతాయి. మీ పవిత్రత మీకు మిగులు. నా భక్తుల దర్శన స్పర్శనాలతో మీరే కాదు, భూలోకంలో ఉన్న అసంఖ్యాక నదీ తీర్థాలని పరిపూరితమైపోతాయి. మన్మంత్రోపాపకార శతాం స్నానా అవగాహన యుష్మాకం మోక్షణం పాప దర్శనాత్ స్పర్శనాత్ తద పృథివ్యాం యాని తీర్థాని సత్య సంఖ్యాని సుందరి భవిష్యంతి చతుపూతాని మద్భక్త స్పర్శ దర్శన. అసలు నా భక్తులు భారతదేశంలో సంచరించేదే అందుకో. భూమి మీద నదులను పవిత్రీకరించటానికి. వాళ్ళు ఎక్కడ కాళ్ళు కడిగితే అక్కడ అదొక మహాతీర్థం. పంచమహాపాతకాలు చేసిన వాడైన బ్రాహ్మణ గోహత్య మొదలైనవి చేసిన నా భక్తులను సందర్శించిన స్పృశించిన పవిత్రుడై జీవన్ముక్తుడు. మిగతా పాపుల గురించి చెప్పాలా? అంచేత లక్ష్మి, నదీ రూపాలు ధరిస్తున్నామని పాపాత్మలు వచ్చి మునుగుతారని భయపడకండి. నా భక్తుల దర్శన స్పర్శనాలు మిమ్మల్ని పాప విముక్తుల్ని చేస్తాయి, పావనం చేస్తాయి అని శ్రీహరి. ఈ మాటలకు లక్ష్మీదేవి కలత చెంది, అయితే నాథ, హరిభక్తుల లక్షణాలు గుణగణాలు చెప్పు. ఎవరు నిజమైన హరిభక్తులు ఎవ్వరు కాదు గుర్తించడం మాకు కూడా కష్టం కదా. హరిభక్తుల లక్షణం అతి గూఢమైంది. వేద పురాణాలు నిక్షిప్తమైనవి. అవి తెలుసుకోవడం పుణ్యప్రదం. చెబుతా, మనసులో దాచుకోండి, ఇతరులకు చెప్పదు. నువ్వు నాకు ప్రాణతుల్యవు, పవిత్రురాలు కనుక చెబుతాను. గురువు ముఖం నుంచి విష్ణు మంత్రం చెవిలో పడగా మానవుడు పవిత్రుడవుతా, సర్వోత్తముడవుతా. అతని వేదాలు చెబుతాయి. అటువంటి పురుషుడి వంశంలో 100 తరాలు తక్షణం విముక్తి పొంది ఏ రూపంలో పుట్టిన వాళ్ళైనా పరిపూజితులవుతారు. నా పరిపూతులంటే పూర్వం, పూత అంటే పవిత్రం. నా భక్తుడు ఆ గుణాలన్నీ పొంది చివరికి ముక్తుడవుతాడు. నా గుణాలను ఉపాసిస్తూ నా కథలను వింటూ విన్నంత మాత్రాలనే పులకిత గాత్రుడై ఆనంద పరవశుడై బాష్పవారి పరిపూర్ణ లోచనుడై గద్గద కంఠుడై మై మరచిపోదు. నా భక్తుడు నన్ను సేవించడం కంటే సుఖాన్ని, ముక్తి, సాలోక్యాది చతుష్టయాన్ని, బ్రహ్మత్వ అమరత్వాలను కానీ ఏం కోర. ఇంద్రత్వ బ్రహ్మత్వ మమత్వాలు, స్వర్గరాజ్యాలు అతనికి తృణప్రాయాలు, గడ్డి పలక. అలాగే నన్ను సేవించడం కోసమే కోరుకుంటూ ఉంటా తప్ప వీటిని కళలో కూడా కోరు. ఇటువంటి నా భక్తులు భారతదేశంలో ఉన్నారు. శ్రావ్యంగా నా గుణగానాలు చేస్తూ ఉంటారు, జీవయాత్ర సాగిస్తూ ఉంటారు. మెట్టిన ప్రతి చోటును పావనం చేస్తూ మహీమండలాన్ని ఒక తీర్థమండలంగా, పుణ్యమండలంగా వాళ్ళు ఆలయంగా మారుస్తారు. ఇది అధ్యాయం 7, 55 శ్లోకాల భావం. మిగతా విషయాలు రేపు.